హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రామ్ చరణ్ గారి అభిమానులకు ఇప్పుడు ఒక తలనొప్పి అని చెప్పేసి కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. ఎందుకు అనంటే శంకర్ గారితో ఆయన గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నారు, అది తొందరలో రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది. అయితే శంకర్ గారు సరైన హిట్ లేక చాలా కాలం అయిపోయింది, వరుస పెట్టి ఫ్లాప్లే వస్తున్నాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అదే విధంగా అవుతుందేమో అని చెప్పేసి రామ్ చరణ్ గారి అభిమానుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది సార్. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన భారతీయుడు 2 కూడా డిజాస్టర్ తెచ్చుకోవడం మనం చూసాం సార్. ఈ సినిమా నుంచి చూసాం, రోబో 2 హిట్ కాలేదు, ఇప్పుడు భారతీయుడు 2 పరిస్థితి కూడా అంతే అయింది. రేపటి రోజు గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అంతే అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళైతే కంగారుగా ఉన్నారు సార్. మరి మీరేం చెప్తారు? భారతీయుడు 2కి ఎటువంటి పరిస్థితి వచ్చిందో గేమ్ చేంజర్కి వస్తుందా, లేదంటే గేమ్ చేంజర్ శంకర్ గారిని కాపాడుతుందా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి? మీరేం చెప్తారు సార్? అంటే ఇక్కడ ఒక చిన్న ప్రధానమైన డిఫరెన్స్ ఉంది. భారతీయుడు 2 అన్నది నా దృష్టిలో అనవసరం. ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేయాలో పెర్ఫార్మెన్స్ని అంత ఎంజాయ్ చేశాడు. భారతీయుడు 1లో అంటే అక్కడ ఎంత తెలివితేటలతో చేశారంటే కొడుకు తండ్రి ఇద్దరు కూడా కమల్ హాసనే. అంటే ఇక్కడ రొమాన్స్ పార్ట్ ఎంజాయ్ చేశారు, అటు భారతీయుడు పార్ట్ కూడా ఏదో అక్కడక్కడ అగ్గి ఇలాగా రాజుకున్నట్టుగా అనిపించింది. ఆ సినిమా మతులు పోయినాయి అందరికి కూడా. కొడుకు పాత్ర హాయిగా ఉంటే ఆయన పాత్ర హాట్గా ఉంది. అదే సినిమాని మళ్ళీ భారతీయుడు 2 చేసేసరికి చూన్ అవరు. అది ఎందుకో క్యాలిక్యులేషన్ లేకుండా తీసిన సినిమా. ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయినా ఉండనివ్వండి, పెర్ఫార్మెన్స్ కాదు, అదే గెటప్, ఆ గెటప్లో చూసాము, అదే పెర్ఫార్మెన్సు. ఏ సినిమా చేసినా కమల్ హాసను ఎంత పెర్ఫార్మెన్స్ ఏ మేరకు ఇవ్వగలడో ఆ మేరకు ఇస్తాడు. వేరే అది తేడా ఏముంది? కనుక సినిమా ఫెయిల్ అయింది. గేమ్ చేంజర్ అన్నది ఒక కథ ఉన్న సినిమా. అది అందులోనూ రామ్ చరణ్ నటనలో రాటుదేరిన తర్వాత తీస్తున్న సినిమా. అంతకుముందు నటన పట్ల అంత పెద్ద అవగాహన ఉండేది కాదు. ఓపెన్లీసే అక్కడేంటంటే ఈ రాజమౌళి చేతిలో పడిన వాళ్ళు ఒక శిల్పాల్లా తయారవుతారన్నమాట, చెక్కిన శిల్పాల్లాగా తయారవుతారు. కాబట్టి ఆ రాజమౌళికి జక్కన్న అనే పేరు వచ్చింది. ఆ పేరు ఇచ్చింది రాజీవ్ కనకాల. అదే కనకాల రాజీవ్ అన్నమాట, దేవదాస్ కొడుకు. ఆ జక్కన్న అనే పేరు ఇచ్చాడు. ఇక చెప్పుకోవచ్చు ఏంటంటే వాళ్ళు శిల్పాల్లా తయారవుతారు. కనుక ఇంకెవరైనా ఎక్స్పెక్ట్ వచ్చి సినిమా తీసినట్టయితే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మడచుకోగలుగుతారు. అది విషయం. కనుక అదేదో ఫెయిల్ అయిపోయింది కనుక మనం ఫెయిల్ అయిపోతాము అనుకోవడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవరా సినిమా వచ్చింది కదా. దేవరా సినిమా వచ్చిందంటే రాజమౌళి సినిమాలో ఒక సినిమా హిట్ అయినట్టయితే వెంటనే ఒక ఫెయిల్యూర్ సినిమా ఉంటుంది అనుకున్నారు. అలాగే మనం సెంటిమెంట్లుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ జరుగుతుంటే అలాగా అంతకంటే బెటర్ సినిమా ఇచ్చినప్పుడు ఫెయిల్ అవ్వు. వాళ్ళ ప్రేక్షకుడు ఏంటంటే హైఫై సినిమా చూసిన తర్వాత అంతకంటే బెటర్గా ఉండాలి, లేకపోతే ఫెయిల్ అవుతాయి అన్నమాట. కథ బాగలేదనుకోండి, ఎవరో ఎలాగా అనుకుంటారు, వాడు అలాగే టెక్నికాలిటీ బాగాలేకపోయినా అనుకుంటారు అన్నమాట. ఆ రోజు దర్శకుడు కథని పాత్రల్ని సజీవంగా చక్కగా మలుచుకుంటే సక్సెస్ అయిపోయేవాడు. ఈరోజు దర్శకుడు అలా కాదు, దర్శకుడు పెద్ద టెక్నీషియన్ అయి ఉండాలి, మంచి వరల్డ్ సినిమాని ఎప్పుడు అవగాహనతో ఉండాలి. దర్శకుడికి చాలా నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎవరు నాగశ్విన్. అలాగే నాలెడ్జ్ ఉన్నవాడే చంద్రబాబు, మన రాజమౌళి. ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఆ సినిమా బాగుంటుందనే ఒక ఆలోచన. మరి భారతీయుడి సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే మరి కరెక్ట్గా చేయలేకపోయాడు. జనం కూడా అంత శ్రద్ధగా చూడలేకపోయారు. ఒక ఆశ ఉండాలి కదా, ఇది కొత్త విషయం తెలుసుకుందామని చెప్పేసి. అది లేదు. సినిమా చూసినంతసేపు అదే పాత భారతీయుల్లో ఉన్నటువంటి ఈ కమల్ హాసన్ కనిపించడం బహుశా నచ్చకపోవచ్చు. అంటే ఒక భారతీయుడు 2 సార్, అంతకు ముందు వచ్చిన రోబో 2 కానివ్వండి, లేకపోతే సినిమా, ఇవన్నీ కూడా ఫ్లాప్లే అయ్యాయి. రోబో 2 ఎవరు తీయమని చెప్పాడండి?
ఎవరు తీయమని చెప్పాడు? ఏదో వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ రోబో సినిమాలో మన రజనీకాంత్ ఉండబట్టి చక్కని పాటలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమా హిట్ అయిందండి. అది కథని చూడడం మొదటిసారి కాబట్టి. అంటే రెండోసారి చెప్తే బాగుంటుందా? బాగుండదు. రెండోసారి చూపించకూడదు సినిమాల్ని. ఇప్పుడు ఏ సినిమా సరే నీకు, ఎందుకంటే కల్కి 1 ఉంది కదా, కల్కి 2 తీయమని చెప్పండి. చెప్పండి కల్కి 2ని. తీస్తున్నారు సార్ ఆల్రెడీ. తీస్తున్నారు. అందరికీ ఆశ ఎక్కువగానే ఉంటుంది. అవును. కానీ ఏదైతే ఫస్ట్ సినిమా చూపించారో రెండో సినిమా ఆ సినిమా కంటే అన్ని విధాల బాగుంటేనే చేస్తారు. కానీ రెండో సినిమా ఎప్పుడు బాగోదు. ఎందుకు బాగోదంటే సర్వశక్తులు ఒడ్డేసి మొదటి సినిమా తీస్తారన్నమాట. ఒకవేళ ఫస్ట్ సినిమా అన్నది సాదాసీదాగా అంటే ఆడినట్టయితే అట్లీస్ట్ సక్సెస్ సాధించినట్టయితే అంటే ఆ కసితో రెండో సినిమా తీసి సూపర్ హిట్ కావచ్చు. కానీ మీరు తీస్తున్న సినిమాలన్నీ ఫస్ట్ పార్ట్ 1 పెద్ద సూపర్ హిట్. దాని మించి హిట్ చేయాలి. ఎక్కడ చేస్తారు? రోబో 2 తీసినా, భారతీయ 2 తీసినా, ఇప్పుడు రేపు పొద్దున కల్కి 2 తీసినా ఈ క్యాలిక్యులేషన్స్ మర్చిపోకూడదు. ఈ దేవరా 2 తీసినా దాంట్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని లాజిక్ అది ఆ మాత్రం మిస్ అయిపోతే అలాగ ఉంది. ఎవరు తీసినప్పుడు మీరు కంపేర్ టు బాహుబలి ఫస్ట్ పార్ట్ ఉన్నట్టు సెకండ్ పార్ట్ ఉందా? అంత అద్భుతంగా సెకండ్ పార్ట్ అనిపించలేదు. ఆ సినిమా తాలూకు ఎక్స్టెన్షన్ అనిపించింది నాకు. మొదటి సినిమా చూసినప్పుడు అద్భుతం అనిపించింది, ఇది ఎక్స్టెన్షన్ అనిపించింది. ఎవరికైనా అంతే. కాదంటే రాజమౌళి సూపర్ డూపర్ లక్లో ఉన్నాడు. ఆయన అదృష్టం ఆయన కాపాడింది. సార్ అంటే ఇప్పుడు శంకర్ గారికి ఏమైందంటే, ఒకప్పుడు ఆయన సినిమాలు చూస్తే సార్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్లు, చాలా ఇన్స్పిరేషన్ కూడా తీసుకునేవారు. శంకర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ కూడా ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా ఆయన సినిమాలు చూస్తుంటే విమర్శలకైతే దారితీసింది. ఇప్పుడు గేమ్ చేంజర్ ఆయన చేతుల్లో ఉంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? మరి దాంతో కంబ్యాక్ ఇస్తారా? ఆయన ఇంట్లో ఎవరో విన్నాను నేను, కరెక్ట్గా ఐఎమ్ నాట్ సో ష్యూర్. ఇంట్లో వైఫై ఎవరు పోయారు, ఎవరో మొత్తం ఇంట్లో పోయారు. ఆ పోయిన తర్వాత ఈయన శంకర్ లాగా అయిపోయాడని విన్నాను నేను. ఆయన రైటర్ సుజాత గారు అని ఉండేవారు సార్. అంతకుముందు అన్ని ఆయనే రాసేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన సొంత స్టోరీ రాశారు. అప్పటి నుంచి ఒక హిట్ రాలేదు సార్ శంకర్ గారికి. మేబీ అది ఏమన్నా రీజన్ అయి ఉంటుందా సార్? కరెక్ట్. ఎందుకంటే ఏదో కుటుంబం లాంటి వ్యక్తి ఎవరో కూడిపోయారు. ఆ సుజాత అనగానే నేనేమన్నా లేడీ అనుకున్నాను. అందుకే ఇంట్లో ఎవరో పోయారేమో అనుకుంటున్నాడు. కానీ ఈయన పోయాడనమాట. ఎవరు? రైటరు. ఎస్. కారణాలు ఉంటాయండి. ఏదో కారణం లేకపోతే ఆయన ఆ టాలెంట్ని దాచుకోవాల్సిన అవసరం లేదు కదా. టాలెంట్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. కొంతమంది ఎక్స్పర్ట్ల తాలూకు కలయికే టాలెంట్. గేమ్ చేంజర్ పరిస్థితి ఏమంటారు సార్? చూడాలి మరి ఎలాగ గేమ్ చేంజర్ని ఏ విధంగా. ఇప్పుడు మనం ఏం చెప్పలేము కదా. గేమ్ చేంజర్ అంటే ఆ సినిమాలు వరుసగా పోతున్నా కనుక మనం చెప్పలేము. అంటే ఎక్కడో మిస్ అవుతున్నాడు ప్రేక్షకుల్ని. కనుక సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్ని మించి సినిమా ఆడొచ్చు.